హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి సార్. ఇప్పుడు మీరు చూస్తున్నది 14 ఎకరాల లేఅవుట్ అండి. ఇది మొత్తం 14 ఎకరాలు చుట్టూతో ఫెన్సింగ్ వేసి ఉందండి. చూశారు కదా, ఇదంతా ఫెన్సింగే చుట్టూ వేస్తుంది. ఈ వెంచర్ చుట్టూకి వేసే ఉంది. మీకు అటువైపు కనిపిస్తుందేమో హైవే అండి, విజయవాడ టు భద్రాచలం హైవే. ఇది మొత్తం మనం 14 ఎకరాలు గ్యాదర్ చేసి పెట్టాము. ఇది మన లేఅవుట్కి బాగా పనిచేస్తుందండి. ఇల్లు కట్టుకోవడానికి కానీ అన్నిటికీ బాగానే ఉంది. దీని పక్కనే ఇళ్ళు ఉన్నాయి చూడండి. వీటికి అన్ని చుట్టూతో ఇళ్ళే ఉన్నాయి. అటువైపు రోడ్డు మన మైలవరానికి జస్ట్ ఒక 5 మినిట్స్లో వచ్చేస్తారండి. ఓకే, పోతే ఇది తార్ రోడ్ ఫేసింగ్, అటువైపు హైవే ఫేసింగ్. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, దీనికి చుట్టూతో కూడా మనకి ఇళ్ళే ఉన్నాయి. హైవే అనమాట. విజయవాడ నుంచి 24 అవర్స్ ఎప్పుడైనా మనం ఈ టౌన్కి రావచ్చండి. ఇది వచ్చేసి మనకి బొరగొడ విలేజ్లో ఉంటుందండి. బొరగొడ విలేజ్ మైలవరం నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్లో వచ్చేయచ్చు. బొరగొడ విలేజ్ అంటే హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. చూశారు కదా, అది మీకు చూపిస్తుందంతా. మనం ల్యాండ్ గురించి మొత్తం డీటెయిల్గా చూపిస్తున్నానండి, చూడండి. ఇటువైపు కూడా ఇళ్ళు ఉన్నాయి, చూశారు కదా. ఇటువైపు ఇళ్ళు, ఇది రోడ్డు, ఇది మన ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు అనమాట. ఇకపోతే దీనికి ఆపోజిట్లో కూడా హౌసెస్ ఉన్నాయి. మంచి లేఅవుట్ డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుందండి. డెవలప్మెంట్ మనకి అవుట్లెట్కి తీసుకొని మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇది మనం ఇటు నుంచి హైవే నుంచి వచ్చే రోడ్డు అనమాట ఇది. ఓకే, ఇంకా ముందుకెళ్తే గుడి కూడా కనిపిస్తుంది, చూశారు కదా, అది గుడే. ఇప్పుడు మనం చుట్టూతా ఇటువైపు ఎంట్రన్స్లో గేట్ పెట్టేస్తే చాలా ప్లాటింగ్కి బాగుంటుంది వెంచరు. చూడండి, అది మీకు రైస్ మిల్లు దగ్గరలోనే, రైస్ మిల్ అనమాట. హైవే మీద ఉంటుంది అది. ఓకే, మీకు నేను కొన్ని చూపిస్తాను. ఈ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది. హైవే ఎంత దూరంలో ఉండేది కూడా మీకు చూపిస్తాను. బస్సులు వెళ్తూ ఉంటాయి, కార్లు వెళ్తూ ఉంటాయి, అవన్నీ చూడండి. అది బస్సు, అది మీకు బస్సు వెళ్తుంది కదా, అది హైవే అనమాట. అది భద్రాచలం నుంచి విజయవాడ వెళ్తుంది అనమాట. అది హైవే. ఎంత చేస్తే దీనికి ఒక బిట్టే అడ్డము. ఇటువైపు రోడ్డు ఉంది, అటువైపు రోడ్డు ఉంది అనమాట. ఆ రోడ్డు మనం తీసుకోలేదు కనుక మనం ఇప్పుడు ఆ రోడ్డు గురించి చెప్తున్నాం. దగ్గరగా ఉందని మాత్రమే చెప్తున్నాం అనమాట. ఓకే, ఇది మొత్తం 14 ఎకరాలు. ప్రైస్ వచ్చేసి ఎకరం ధర 75 లక్షలు చెప్తున్నారండి, అవుట్ రేటే. ఓకే, మనం ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. వెంచర్కి అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇల్లు ఇమీడియట్గా కట్టుకొని ఉండొచ్చు. ఇళ్ళ మధ్యలో ఉంటుంది, హైవేకి దగ్గరగా ఉంటుంది కనుక చాలా బాగుంటుంది. మార్కెట్ కూడా అన్ని మార్కెట్లు దగ్గరే ఉంటాయి. ఓకే, ఇది మీకు కనిపిస్తుంది. ఇటువైపు మనకు పొలానికి ఇటువైపు మాగాడు అనమాట. మాగాడు వేసుకుంటున్నారు. ఇది చూశారు కదా, ఇది రోడ్డే. అంటే ఒకటే రోడ్డు ఇందాక చూపించింది, ఇది చూపిస్తుంది. అది ముందుకు కనిపిస్తుంది, అది మీకు హౌస్ అనమాట. ఓకే, విలేజ్లోంచి వీళ్ళు బయటకు వెళ్తున్నారు. చూడండి, వెంచర్ అయితే చాలా బాగుంటుంది. వెంచర్కి అయితే చాలా బాగుంటుంది. అంటే ఇది 14 ఎకరాలు ఇటు 75 లక్షలు అండి. అది నెగోషియబుల్ ఉంది. ఓకే, ఈ వెంచర్కి చాలా బాగుంటుంది అనమాట. మీరు నాన్ లేఅవుట్ అయినా వేసుకోవచ్చు, లేదా సిఆర్డీఏ లేఅవుట్ అయినా వేసుకోవచ్చు. లేఅవుట్కి అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేసేస్తే చక్కటి వెంచర్ అవుతుంది. చూడండి, చాలా బాగుందండి.